హాయ్ గైస్. సో, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అసలు టీసీఎస్ అనేది మనకి చాలా టాప్ మోస్ట్ కంపెనీ అనమాట. సో, అందులో ప్లేస్ అవ్వడం అనేది మీరు లక్ అని చెప్పొచ్చు. సో, టీసీఎస్‌లో ఎలా ప్లేస్ అవ్వాలి? గైడెన్స్ ఏంటి? అండ్ మనం ఏ క్వెషన్ ప్రిపేర్ అవ్వాలి? అసలు ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తిక్ లెర్నింగ్ హబ్. సో, ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడైతే మనకి టీసీఎస్‌లో ఆల్రెడీ నాకు తెలిసి ముందు వీడియో మీరు చూసే ఉంటారు. ఫ్రీ ఎన్‌క్యూటీ ఎలా అప్లై చేసుకోవాలని అందరికి తెలుసు కదా! ఇప్పుడు పెయిడ్ ఎన్‌క్యూటీ టీసీఎస్‌లో పెయిడ్ ఎన్‌క్యూటీ ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి ఈ వీడియోలో చెప్పబోతున్నాం అనమాట. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుందండి. సో, ఈ వీడియోలో ఏంటంటే నాట్ ఓన్లీ పెయిడ్ ఎన్‌క్యూటీ ఎలా అప్లై చేసుకోవాలని కాదు, అండ్ టీసీఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళకి రిఫరెన్సెస్ ఎక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలి, అండ్ అసలు సిలబస్ ఏంటి అని చాలామందికి తెలీదు. అంటే గుడ్డు చల్లపడట్టు చాలామంది అలా అన్ని క్వెషన్స్ అన్ని ఒక టాపిక్స్ చదివేసుకుంటూ ఉంటారు. కానీ టీసీఎస్‌లో కొన్ని కొన్ని టాపిక్స్‌కి ప్రయారిటైజేషన్ చాలా ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా గన్ షాట్ కింద కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అండ్ ఎవరైనా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే వీడియో చాలా కొంచెం లెంగ్తీ ఉంటుంది. బట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది. సో, స్టే ట్యూన్. సేమ్ అలా అండి. మనం ఎలాగైతే మనం టీసీఎస్ పెయిడ్ ఎన్‌క్యూటీ అప్లై చేసామో, అదే విధంగా ఇది కూడా మనకి సారీ ఇది కూడా పెయిడ్ ఎన్‌క్యూటీ అనమాట. సో, టీసీఎస్ అయాన్ ఎన్‌క్యూటీ అని నొక్కుతామండి. ఆ తర్వాత మనకి ఇందులో ఎక్స్‌ప్లోర్ నౌ అని ఉంటుందనమాట. అంటే మనకి చాలా మందికి లింక్ కావాలంటున్నారు కదా! లింక్ నేను ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లాస్ట్ డేట్ మనకి ఫిబ్రవరి 13థ్ అండి. 13థ్ లోపు దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా! టీసీఎస్ ఒక పేజ్ అనమాట. ఇట్లా ఉంటుందండి మనకి అప్లై చేసుకోవడానికి. సో, ఇందులో మనకి ఎక్స్‌ప్లోర్ నౌ నొక్కుతాం అనమాట. ఎక్స్‌ప్లోర్ నౌ నొక్కితే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. అండ్ కింద మొత్తం ఈ యొక్క ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. సో, టీసీఎస్ అయాన్ ఎన్‌క్యూటీ కాగ్నిటివ్ అలాగే మనకి ఐటీ ఫీల్డ్ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి ఉపయోగపడేలాగా మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనకి టీసీఎస్ కాగ్నిటివ్ నొక్కుతామండి. అది మనకి ఛార్జ్ వచ్చేసి ₹600 అండి. సో, ₹600 అక్కడ బై నౌ నొక్కుతాం. బై నౌ నొక్కిన తర్వాత ఇక మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తామన్నమాట. లైక్ మన మెయిల్ ఐడీ కావచ్చు, ఓటీపీ మనకి మెయిల్‌కొస్తుంది. సో, వాడిని ఎంటర్ చేసి మనకి లేకపోతే మనం దీన్ని గూగుల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వాటెవర్ మనకి ఏది కంఫర్ట్ ఉంటే దాంతో వెళ్ళండి. సో, ఎప్పుడైతే మనం అలా 100% రిజర్వేషన్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫార్మ్ వస్తుందనమాట. అంటే మనం ఎట్లా అయితే ఫ్రీ ఎన్‌క్యూటీకి అప్లై చేసామో అదే విధంగా ఇక్కడ అప్లై చేసుకుంటాము. సేమ్ మన నేమ్ కావచ్చు, డీటెయిల్స్ అన్నీ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా ఇస్తాము. అండ్ దీని ద్వారా ఏంటంటే మనకి టీసీఎస్ అనేది పెయిడ్ ఎన్‌క్యూటీ ఇవ్వడం వల్ల మనకి స్కోర్ కార్డ్ ఇస్తారనమాట. ఆ స్కోర్ కార్డ్ యూజ్ చేసుకొని మనం ఏ కంపెనీకైనా అప్లై చేయొచ్చు. టీసీఎస్‌లో సబ్ బ్రాంచెస్ కూడా దేంట్లో కూడా మనం అప్లై చేయొచ్చండి. సో, ఆ తర్వాత సెంటర్ ఇట్లా మనకి స్టేట్ ప్రిఫరెన్స్ అన్నీ కూడా ఇస్తాము. సబ్మిట్ చేసేస్తాం. డిక్లరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ నొక్కేస్తాము. ఆ తర్వాత మనకిక్కడ ఒక ఏమంటారు ఒక ప్లాట్‌ఫార్మ్ ఫార్మ్ అవుతుందన్నమాట. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనకేంటంటే లెర్నింగ్ మనకి వాళ్ళన్నీ నేర్పిస్తారనమాట. సో, టీసీఎస్ కాగ్నిటివ్ బేసిక్స్ ప్రిపరేషన్ ఎట్లా జరగొచ్చు 58% ప్రొఫైల్ కంప్లీట్ అయిందనమాట. ఇది మా ఫ్రెండ్‌ది. సో, మా ఫ్రెండ్ అప్లై చేసింది మీకిక్కడ షేర్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి శాంపుల్ టెస్టెస్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఒక్కసారి కనుక మనం ₹600 కడితే టీసీఎస్‌లో సంబంధించిన క్వెషన్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవచ్చండి. సో, శాంపుల్ టెస్ట్ అంటే ఏంటంటే మనకి ఎగ్జామ్ కన్నా ముందు ఒక్కసారి ఇందులో ఎగ్జామ్ రాసుకుంటే మనకొక ఐడియా, కాన్ఫిడెన్స్ వస్తుందనమాట. ఆ తర్వాత ఇందులో రికమెండేషన్స్ అని కొన్ని ఉంటాయి. లైక్ ఎట్లా మనం క్రాక్ చేయాలి, సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయండి. సో, ఇదంతా కూడా మనకి లైక్ ఒక్కసారి కానీ మన ఇందులో రిజిస్ట్రేషన్ అయితే మనకి లైఫ్ టైమ్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మా ప్రశాంత్ మా ఫ్రెండ్‌ది ఈ యొక్క డేట్ అనమాట. సో, మనకి ఇట్లా మన ప్రొఫైల్ అప్‌డేట్ అవుతుంటుంది. మనం ఎప్పుడైతే ఏదైనా కోర్స్ చేసుకుంటే అందులో మనకి ప్రొఫైల్ అప్‌డేట్ అవుతుంటుందనమాట. నాకు తెలిసి మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. లైక్ ఒక్కసారి కనుక మీరు ఈ వీడియోని కొంచెం తక్కువ స్పీడ్‌లో పెట్టి చూడండి. సో, అప్పుడు మీకు డీటెయిల్‌గా ప్రతీదీ అర్థమవుతుంది. సో, అయితే మనకి టీసీఎస్ అయాన్ శాంపుల్ టెస్ట్ అండి. అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇట్లా మనకి ఇందులో టీసీఎస్ అయాన్ మనకి సరిపోతుంది. సో, కోడ్ యాక్టివేట్ చేస్తాము. సో, అట్లా మన డాష్‌బోర్డ్‌కెళ్తే మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత మీ అందరికీ కూడా ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నాను. టీసీఎస్ అనేది చాలా మంచి కంపెనీ అండి. సో, ఇందులో నింజా రోల్ వచ్చినా, లేకపోతే ప్రైమ్ వచ్చినా, డిజిటల్ వచ్చినా కూడా వెళ్ళిపోండి. బికాజ్ ఎందుకంటే
మనకి జాబ్ స్టెబిలిటీ ఉంటుంది. సో, ఎవరు తీసేయరు అందులోంచి. జాబ్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి యాస్ గ్రోత్ కొంచెం తక్కువున్నా కూడా మనకి మంచిగా కెరియర్‌కి యూజ్‌ఫుల్ అవుతుందనమాట. అంటే అదొక ఎంఎన్‌సీ కంపెనీ కాబట్టి మన కెరియర్‌కి కూడా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, ఇలా మనకి ప్రతి ఒక్కటి ఇందులో మనకి ఫిల్ చేసుకోవచ్చు. లైక్ మనం ఎన్ని టెస్ట్ కంప్లీట్ చేసాము, మనకి ఎంత ఇన్‌కంప్లీట్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇందులో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా కూడా టీసీఎస్ ఎన్‌క్యూటీ అప్లై చేసుకుందాం అనుకుంటుంటే ఖచ్చితంగా ఇందులో అప్లై చేసి జాబ్ వచ్చేస్తుందా అంటే నాకు తెలిసి ఫ్రీ ఎన్‌క్యూటీ కన్నా కూడా ఇది నాకు తెలిసి తక్కువే జాబ్స్ వస్తాయండి. బికాజ్ ఎందుకంటే ఫ్రీ ఎన్‌క్యూటీ అంటే క్యాంపస్, ఆన్ క్యాంపస్ వచ్చి, ఆఫ్ క్యాంపస్ వచ్చి తీసుకుంటారు. బట్ పెయిడ్ ఎన్‌క్యూటీలో జాబ్స్ వచ్చేసి తక్కువ గానీ మనకి నాలెడ్జ్ అనేది ఇందులో వస్తుందనమాట. కంపేర్డ్ టు ఫ్రీ ఎన్‌క్యూటీ అని మనమే నేర్చుకోవాలి కదా! అన్నీ మనమే సంపాదించుకొని మనమే నేర్చుకోవాలి. సో, ఇక్కడైతే కొంచెం అట్లా కాదు. సో, ఇక్కడ వాళ్ళు నేర్పిస్తారు. అండ్ ఆల్సో ఈ స్కోర్ కార్డ్ అనేది చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, ఏ కంపెనీకైనా కూడా మనం దీన్ని అప్లై చేసేసుకోవచ్చు ఈ స్కోర్ కార్డ్‌తో. అండ్ ఇక్కడైతే మనకి టీసీఎస్ ఎన్‌క్యూటీలో అసల ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయి? అంటే డిజిటల్, నింజా, ప్రైమ్ ఇలా రోల్ ఉంటాయి కదా! మనకి నింజా రోల్‌కి దగ్గర దగ్గరగా ఒక 3.5 లాక్స్ టు 4 లాక్స్ మనకి నింజా రోల్‌కి వస్తుందండి. సో, డిజిటల్ రోల్ వచ్చేసి మనకి 7 ఎల్‌పీఏ అండ్ ప్రైమ్‌లో వచ్చి 9 ఎల్‌పీఏ. సో, మనకి ఇక్కడేం మనకి నింజా వచ్చిందని బాధపడిపోకండి. ఎందుకంటే మనకి ఒక్కసారి టీసీఎస్ లోపలికెళ్ళిన తర్వాత మనకి టీసీఎస్‌లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సో, ఆ ఎగ్జామ్స్‌లో గనుక మనం క్వాలిఫై అయితే సో, మనం ఆటోమేటిక్‌గా మన యొక్క లెవెల్‌ని పెంచుకోవచ్చనమాట. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. లైక్ బీఈ, బీటెక్‌లో కావచ్చు, ఇంజినీరింగ్ వాళ్ళు లేకపోతే నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో, ఇదనమాట. సో, మనకి 2025లో ఆల్రెడీ మనకి ఆన్ క్యాంపస్ డ్రైవ్ సీసీఎస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ మనకి ఫిబ్రవరి 26థ్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇంకొక స్లాట్ వచ్చేసి మనకి మార్చ్ 31న. సో, 2 స్లాట్స్ ఉన్నాయండి. సో, 2 స్లాట్స్ నాకు తెలిసి 2 స్లాట్స్ ఉన్నాయి. సో, ఇంకా చాలా స్లాట్స్ ఉండొచ్చు. ఒకసారి మీ టీసీఎస్ వెబ్‌సైట్‌కెళ్తే మీకు కనిపించేస్తాయి. సో, ఫిబ్రవరి 26 అంటే ఇంకా నాకు తెలిసి మన చేతిలో ఒక 10 డేస్ ఉంటుంది. 10-15 డేస్ ఉంటుంది. 15 డేస్‌లో మనం ఖచ్చితంగా కొంచెమైనా ఒక సిలబస్ నేర్చుకొని ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేద్దాము. సో, ఇప్పుడైతే మనం ప్యాటర్న్ చూద్దామండి. ఎట్లా ఉంటుంది ప్యాటర్న్ అని చెప్పేసి చూద్దాము. సో, మనకి టీసీఎస్‌లో అనేది నింజా రూల్ అయినా ఏదైనా కూడా ఒకటే ప్యాటర్న్ ఉంటుందనమాట. లైక్ బేస్డ్ ఆన్ ఎగ్జామ్ అంతా ఒకటే ఉంటుంది. ఎన్‌క్యూటీ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. సో, దాని నుంచి మనకి వచ్చిన మార్క్స్ బట్టి మనం డివైడ్ అవుతూ ఉంటామనమాట. సో, మనకి పార్ట్ ఏ వచ్చేసి ఫౌండేషన్ సెషన్ అనమాట. ఫౌండేషన్ సెషన్‌లో మనకి న్యూమరికల్స్ ఉంటాయి, వెర్బల్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. అంటే మనకి ఎట్లా అంటే మనకి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ కూడా బేసిక్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ బేసిక్స్‌లో ఉంటాయండి. ఇక్కడ అన్నీ కూడా మనకి 25 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ వన్స్ మనకి న్యూమరికల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 25 మినిట్స్ అయిపోయిన వెంటనే మనకు ఇంకొక సెషన్ ఓపెన్ అయిపోతుందనమాట. అంటే మన ఆటోమేటిక్‌గా మనకు ఓపెన్ అయిపోతుంది. మనం టీసీఎస్‌లో ఫ్రంట్ పేజ్‌కి వెళ్ళలేమండి. ఆటోమేటిక్‌గా అని మనకి అక్కడ రన్ అయిపోతుంటుంది కోర్స్ అంతా కూడా. ఎగ్జామ్ అంతా కూడా మనకి 190 మినిట్స్‌లో మనకి ఎగ్జామ్ అంతా కంప్లీట్ అవుతుంది. తర్వాత పార్ట్ బి వచ్చేసి మనకి అడ్వాన్స్ క్వాంటమ్ అండ్ రీజనబిలిటీ ఉంటుందనమాట. అండ్ అడ్వాన్స్ కోడింగ్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక మీరు నింజా రోల్ తీసుకుందాం అనుకుంటే కంప్లీట్‌గా ఆప్టిట్యూడ్ మొత్తం నేర్చుకోవాలి. అండ్ కోడింగ్ రౌండ్‌లో అట్‌లీస్ట్ మనకి ఒక 70% ఆఫ్ కోడింగ్ అంటే ఒక కోడ్ అంతా కూడా మనం ఒక కోడ్‌లో హాఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే నింజా రోల్ వస్తుంది. అండ్ ఫుల్ ఆప్టిట్యూడ్ విత్ ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి డిజిటల్ రోల్ వస్తుందనమాట. అండ్ ఫుల్ ఆప్టిట్యూడ్ విత్ 2 కోడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ప్రైమ్ రోల్ వస్తుందండి. సో, ఒకవేళ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా నింజా రోల్‌కైనా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు టీసీఎస్‌లో. సో, ఇట్లా మనకి అడ్వాన్స్ కోడింగ్ ఉంటుంది. అడ్వాన్స్ కోడింగ్ అంటే మనకి బేసిక్స్ లైక్ ఎట్లా అంటే మన బేసిక్స్ కోడింగ్ ఉంటుంది కదా! ప్రైమ్ నంబర్స్, ఫ్యాక్టరైజేషన్స్ అండ్ ఆల్సో ఇవన్నీ కూడా మనకి వెర్బల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అండ్ అడ్వాన్స్ క్వాంటమ్‌లోకొచ్చేసి సిలబస్ అంతా కూడా మీకు ముందొస్తుంది చూడండి. ఇప్పుడు చెప్పడం ఎందుకు. సో, అందరూ కూడా ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్ వరకు మన 2 సెషన్స్ ఉంటాయి. సో, ప్రతీదీ మనం దీన్ని క్రాక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి టీసీఎస్‌లో ఏంటంటే మనకి అయాన్ సెంటర్స్‌కెళ్ళి ఎగ్జామ్ రాస్తాము. సో, అది ఒక మంచి విషయం చెప్పొచ్చు. బికాజ్ మనకొక నిజంగా మనం ఎలిజిబులా కాదా అని మనకి తెలుస్తుంది. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ పెడితే మనకి ఏదైనా కాపీ కొట్టి వచ్చేలా చేయొచ్చు. బట్ డిజిటల్ ఎగ్జామ్ లైక్ ఒక సెంటర్‌కి వెళ్లి రాస్తే మనకు కొంచెం ఐడియా వస్తుంది కదా! అదొక మంచి పార్ట్ టీసీఎస్‌లో. సో, ఇంటర్వ్యూ పర్పస్ కూడా చాలా సింపుల్‌గానే ఉంటుందండి. బికాజ్ మన నింజా రూల్ అనుకోండి ఇంటర్వ్యూ అసలు మనకైతే బేసిక్ అడుగుతాడు. నన్ను ఇంటర్వ్యూలో ఏమడిగారు అంటే మనకి నాకు ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అడిగారు. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు ఈ రోల్ తీసుకున్నాము అనేది అంటే హెచ్ఆర్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. సో, హెచ్ఆర్ క్వెషన్స్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోలో. అంటే వచ్చే వీడియోస్‌లో మీకు అవి కూడా మీకు చెప్తాను.
ఇప్పుడైతే నింజా రోల్ వచ్చేసి మనకి 3.32, 3.5, డిజిటల్ వచ్చి మనకి 7 అండ్ ప్రైమ్ వచ్చేసి మనకి 9-11 ఎల్‌పీఏ ఉంటుందన్నమాట. అండ్ సిలబస్, టాపిక్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయని కూడా మనకి ఇప్పుడు చూపిచ్చేస్తాను. అంటే ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి మొత్తం బట్టి పట్టడం కాకుండా కొన్ని టాపిక్స్ అంటే కొన్ని మంచి టాపిక్స్ కొన్ని ఇప్పుడు క్వాంటమ్ నుంచి ఒక 6 టాపిక్స్ తీసుకోండి. వెర్బల్ రీజనింగ్ నుంచి ఒక 6 టాపిక్స్ తీసుకోండి. వెర్బల్ మొత్తం కంప్లీట్‌గా చేయండి. బికాజ్ ఒకవేళ మీకు గనుక మ్యాథ్స్ అంత పర్ఫెక్ట్ కాదు మ్యాథ్స్ అనిపిస్తే మీరు క్వాంటమ్ చాయిస్ కింద తీసుకోండి. వెర్బల్ అండ్ రీజనింగ్ పర్ఫెక్ట్‌గా చేసేయండి. అండ్ నేను మ్యాథ్స్ తోపు, మ్యాథ్స్ నాకు బాగొచ్చు అనుకుంటే మీరు ఏదో ఒకటి అంటే 3 ఉంటాయి కదా! 3 ఏదో దాంట్లో చాయిస్ తీసుకొని ట్రై చేయండి. బికాజ్ మీకు నింజా రోల్ కావాలి అంటే అలా చేయొచ్చు. డిజిటల్ ప్రైమ్ రోల్ కావాలంటే ఖచ్చితంగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇలాంటి చాయిస్ ఉంటది మనకి. ఒకవేళ నాకు అర్జెంట్‌గా ప్లేస్‌మెంట్ కావాలి, ఒక దాంట్లో ప్లేస్ అవ్వాలి అంటే ఇలా చేయండి ట్రై. మీకు యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. సో, ఇట్లా మనకి టీసీఎస్‌లో డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో, వాటెవర్ ద రోల్స్ ఇట్ ఈస్ మనం ఒకసారి నింజాలో ఎళ్ళినా కూడా మనం ప్రైమ్‌కెళ్ళి డిజిటల్ కూడా వెళ్ళొచ్చండి. సో, మనకు తెలిసిందే కదా! న్యూమరికల్ ఎబిలిటీలో స్టాటిస్టిక్స్ ఉంటుంది. పర్సెంటేజ్, టైమ్ అండ్ వర్క్, ఏరియాస్ అండ్ మెన్సురేషన్. సో, ఇలా మనకి టాపిక్స్ అన్నీ ఉంటాయి కదా! సో, ఈ టాపిక్స్‌లో మీకు బెస్ట్ ఆఫ్ కొన్ని టాపిక్స్ మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అంటే రేపొచ్చే వీడియోలో మీకు మొత్తం అంతా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే ఇందులో ఏ టాపిక్స్ మనకి ఎక్కువ ఉంటాయని చెప్పేసి మీకు అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకేంటంటే మనకి లైక్ క్వెషన్ సెలక్షన్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఆహ్, ఈ క్వెషన్ గాని ఇచ్చేస్తారు కదా! ఫస్ట్ మనం ఏం చేయాలంటే అందులో మనకు మాక్సిమం ఏ క్వెషన్స్ వచ్చో వాటిని ఫస్ట్ వాటిని ప్రిఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత రాని క్వెషన్ మీద ఫోకస్ చేయండి. సో, ఇలా పార్ట్నర్‌షిప్ మిక్చర్స్, స్పీడ్ అండ్ టైమ్. సో, ఇలా డిఫికల్టీ లెవెల్ నుంచి మనకి బేసిక్ లెవెల్ వరకు ఇందులో మనకి టాలెంట్ బ్యాటిల్ అనమాట. సో, మేము ఇందులో ప్రిపేర్ అయ్యామని మీ అందరూ అనుకోవచ్చు కదా! సో, మనకి గూగుల్‌లో టాలెంట్ బ్యాటిల్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంటుంది. సో, ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ యూట్యూబ్‌లో కోర్సెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు ఇవాల్టి నుంచే స్టార్ట్ చేయండి. కోడింగ్ రాకపోతే కూడా పర్వాలేదు. ఆప్టిట్యూడ్ మాత్రం కంప్లీట్‌గా నేర్చుకోండి. సో, కోడింగ్, డీకోడింగ్, కట్స్ అండ్ ఫోల్స్, సో, బాక్సింగ్ ఆఫ్ క్యూబ్స్, బ్లడ్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, చాలా మంచి క్వెషన్స్ మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో, నంబర్ ఆఫ్ క్వెషన్స్ మనకి ఇందులో రిపీట్ అవుతూ ఉంటాయి. సో, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, చాలా సింపుల్‌గా మనకి ఈజీగా నేర్చుకోవచ్చనమాట ఇవి. ఆ తర్వాత మనకి వెర్బల్‌లోకొచ్చేస్తే మనకి కాంప్రహెన్షన్ పాసేజెస్ కొంచెం టైమ్ టేకింగ్ అనమాట. సో, వెర్బల్‌లో ఏం చేస్తారంటే ఫస్ట్ సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ సెంటెన్స్ కరెక్షన్స్ అండ్ ఎర్రర్ డిటెక్షన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జంబ్లింగ్ ఆఫ్ పారాగ్రాఫ్స్, జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ కూడా తర్వాత చూసుకోండి. లాస్ట్‌లో పెట్టుకోండి. ఫస్ట్ అయితే వీటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈజీ టు మీడియం లెవెల్ ఉంటుందండి మనకి ఈ యొక్క వెర్బల్ ఎబిలిటీలో. ఆ తర్వాత ఎవరైనా కూడా లైక్ టీసీఎస్‌లో భయపడకండి. మనకి టీసీఎస్ నెగెటివ్ మార్కింగ్ ఉండదు. నెగెటివ్ మార్కింగ్ లేకుండా మనం టీసీఎస్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆ తర్వాత ఇంకొక డౌట్ చాలామంది అడుగుతున్నారు. టీసీఎస్‌లో ఒకవేళ కనుక ప్లేస్ అయితే జాబ్ ఆన్ బోర్డింగ్ మనకి లేట్ అవుతుంది అని చెప్తుండొచ్చు. బట్ ఆన్ బోర్డింగ్ లేట్ అయినా కూడా మనకి ఖచ్చితంగా ఆన్ బోర్డింగ్ వస్తుందండి. సో, మనకి ఇప్పుడు ఉన్న ఈ యొక్క లైక్ ఇంత సిట్యుయేషన్స్‌లో ఒక ప్లేస్‌మెంట్ రావడం ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా! మనకు ఒక కంపెనీలో ప్లేస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, ఒక కంపెనీలో ప్లేస్ అయితే కదా మనకొక ఐడెంటిటీ వస్తుంది. ఆన్ క్యాంపస్‌లో అయితేనే మనకి ఒక వాల్యూ ఉంటుందండి. సో, మనం ఇప్పుడు ఆన్ క్యాంపస్ కొట్టాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో కంపెనీలో ప్లేస్ అవ్వాలి. సో, ఆ కంపెనీ టీసీఎస్ అయితే మనకి కోడింగ్ రాకపోయినా కూడా మనం అందులోకి సెలెక్షన్ అవ్వచ్చనమాట. అంటే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వచ్చు. తర్వాత మనకి టీసీఎస్ ఎక్స్‌పర్ట్ అని చెప్పేసి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. సో, వాటిలో మనం ఎట్లా నేర్చుకుంటే ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ప్లేస్ అయిన తర్వాత ఆన్ బోర్డింగ్ అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుందనమాట. సో, అలా లాగరిథమ్స్ ఇవన్నీ కూడా మనకి డిఫికల్టీ నుంచి అడ్వాన్స్ హార్డ్ స్టేజెస్ ఉంటాయన్నమాట. సో, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హార్డ్ ఏం మనకు అవసరం లేదు. సో, బేసిక్ నుంచి మీడియం వరకు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో, అడ్వాన్స్ కోడింగ్ టాపిక్స్, ఆపరేటర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, థ్రెడింగ్, ఫంక్షన్స్, రికర్షన్స్, అరేస్, స్ట్రింగ్స్ ఇలా వాట్ నాట్ ప్రతీదీ మనకి ఇందులో ఉంటుందన్నమాట. సో, హార్డ్ స్టేజ్ మనకు అవసరం లేదండి. సో, ఫస్ట్ బేసిక్ కోడింగ్, ప్రింట్ స్టేట్మెంట్ ఎట్లా చేయాలి? చాలామందికి ప్రింట్ స్టేట్మెంట్ వచ్చే ఉంటుంది. ఒకవేళ ఇఫ్ రాకపోతే బేసిక్ కోడింగ్స్‌కి ప్రింట్ స్టేట్మెంట్ ఎట్లా చేయాలి? అండ్ ఒక కోడ్‌ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి? అది కూడా మనకి తెలుసుకోండి. అండ్ హెచ్ఆర్ క్వెషన్స్ అంటే మనకి ఎన్‌క్యూటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వితిన్ 1 మంత్‌లో మనకి రిజల్ట్స్ వచ్చేస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇంటర్వ్యూ రౌండ్‌లో హెచ్ఆర్ క్వెషన్స్ ఎట్లా అటెండ్ చేయాలి? ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో మొత్తం ఛానెల్‌లో వస్తుందన్నమాట. సో, మీరు వాటిని కూడా తెలుసుకోవచ్చు. సో, ఇట్లా అన్నమాట అండి.
సో, నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేసేయండి. అండ్ రేపొచ్చే వీడియోస్‌లో అంటే ఈ వీడియోలో ఎన్‌క్యూటీ విత్ సిలబస్ అంతా పెట్టేసాను. ఎందుకంటే ఇంకా టైం లేదు కాబట్టి మనకి కొంచెం రష్ చేస్తామనమాట. సో, రేపటి నుంచి డీటెయిల్‌గా టాపిక్ వైస్ ఏ టాపిక్ ఎట్లా ఉంటుందని చెప్పేసి మనం ప్రిపేర్ అవుదాము. సో, ఈజీగా మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం. సో, నాకు తెలిసి వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేసేయండి. శ్రీమాత్రే నమః. సో, అందరూ కూడా టీసీఎస్‌లో ప్లేస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.